ఆపరేటర్ ఓవర్లోడింగ్లో రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూడబోతున్నాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్లస్ ఆపరేటర్ని ఎలా ఓవర్లోడ్ చేయాలి అనే దానికి చూస్తామండి. ఇక్కడ డేటా అనే ఒక క్లాసు క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో n1 n2 అనేటివి రెండు ఇంటిజర్ వేరియబుల్స్ అండి. మరి n1 n2లకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ద్వారా 0 అనే వాల్యూని అసైన్ చేయడం జరిగింది. మరి కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్ ద్వారా x వాల్యూ n1కి y వాల్యూ n2కి ఇవ్వడం జరిగిందండి. మరి కన్స్ట్రక్టర్స్ ద్వారా కాకుండా గెట్ అనే ఫంక్షన్ ద్వారా కూడా మనం n1కి n2కి వాల్యూస్ని గెట్ చేయడం జరుగుతుంది. డిస్ప్ అనే ఫంక్షన్ ద్వారా n1 n2 వాల్యూస్ని డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, మరి ఇప్పుడు ఆపరేటర్ని ఓవర్లోడ్ చేయాలి, ప్లస్ ఆపరేటర్ని. మరి ఇక్కడ ప్లస్ ఆపరేటర్ని ఓవర్లోడ్ చేసేటప్పుడు మనం వాటిని గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ అనేది ఏం చేస్తుందండి, 2 ఆపరెంట్స్ని యాడ్ చేసి చూపిస్తుంది, వాల్యూ యాడ్ చేసి వేరే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. అంటే ప్లస్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడు రైట్ సైడు రెండు సైడ్లు కూడా ఆపరెంట్స్ అనేటివి ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, ఈ ప్లస్ ఆపరేటర్ ద్వారా మనం ఏం చేయబోతున్నామంటే n1 n2 అనే రెండు వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని కలిపి రెండు ఆబ్జెక్ట్స్లో ఉన్న వాల్యూస్ని కలిపి మూడో ఆబ్జెక్ట్కి అసైన్ చేయడం జరుగుతుందండి. అంటే ప్లస్కి ఇటు సైడు లెఫ్ట్ సైడ్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. రెండు సైడ్లు కూడా రెండు ఆబ్జెక్టుల్లో కూడా n1 n2లు ఉంటాయి. మరి వాటిలంతా కలిపి థర్డ్ ఆబ్జెక్ట్లో ఉన్న n1 n2కి మనం అసైన్ చేయాలి వాల్యూస్ యాడ్ చేసి. సో ఇప్పుడు డేటా అంటే డేటా అనేది ఏంటి, నేమ్ ఆఫ్ ద క్లాస్ అనమాట. ఈ క్లాస్లో ఏమున్నాయి, n1 n2 రెండు కూడా ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఇంటిజర్ కాదు, క్యారెక్టర్ కాదు. అంటే ఈ డేటా అనే దాంట్లో ఉండే n1 n2 రెండిటి యొక్క వాల్యూస్ని కూడా రిటర్న్ చేయబోతుంది. సో ఆపరేటర్, ఏం ఆపరేటర్ ఓవర్లోడ్ చేస్తున్నాం, ప్లస్ అనే ఆపరేటర్ని ఓవర్లోడ్ చేస్తున్నాం. పారామీటర్ ఏంటండి, డేటా అనే క్లాస్కి dt అనే ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేసాం. dt ఆబ్జెక్ట్కి ముందర యాంపర్సెంట్ ఇచ్చాం, అంటే అడ్రస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనమాట. మరి ఇక్కడ ప్లస్ ఆపరేటర్కి రెండు సైడ్లు కూడా ఆపరెంట్స్ ఉంటాయి. అయితే మనం ఇక్కడ dt అనేది రైట్ సైడ్కి ఉన్న ఆబ్జెక్ట్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఉన్న ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా కరెంట్ ఏదైతే కరెంట్ క్లాస్లో ఏవైతే ఈ వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ని ఆటోమేటిక్గా అది తీసుకోవడం జరుగుతుంది. సో ఎనీవే డేటా అనే క్లాస్కి లోకల్గా t అనే టెంపరరీ ఆబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. t.n1 ఈక్వల్ టు n1 అంటే లెఫ్ట్ సైడ్ ఆబ్జెక్ట్లో ఉన్న n1 ప్లస్ dt.n1 అంటే రైట్ సైడ్ ఆబ్జెక్ట్లో ఉన్న n1. ఈ రెండింటిని కలిపి tలో ఉన్న n1లోకి అసైన్ చేస్తున్నాం. అదేవిధంగా t.n2 ఈక్వల్ టు n2 అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న n2 ప్లస్ dt.n2. dt అనేది ఇక్కడ గుర్తించాలి, మనం పారామీటర్గా పాస్ చేస్తున్నాం ఆల్రెడీ. సో అంటే ప్లస్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ఉన్న ఆబ్జెక్ట్లో ఉన్న n1 n2 వాల్యూస్ దేనికి అసైన్ చేయడం జరిగింది, టెంపరవరీగా ఉన్న t అనే థర్డ్ ఆబ్జెక్ట్లోకి అసైన్ చేయడం జరిగింది. సో రిటర్న్ t, ఫైనల్గా t వాల్యూ రిటర్న్ చేస్తుంది. t అనేది ఏంటి, నథింగ్ బట్ డేటా అనే క్లాస్ యొక్క ఆబ్జెక్టు. సో రిటర్న్ t కరెక్ట్గా ఈ యొక్క డేటా క్లాస్కి ఆబ్జెక్ట్ వాల్యూ రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్ ప్రోగ్రాంలోకి వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి.
డేటా అనే క్లాస్కి d1 d2 d3 అనే 3 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. d1 అనే ఆబ్జెక్ట్లో మీకు n1 యొక్క వాల్యూ 120 గాను n2 యొక్క వాల్యూ 230 గాను ఇవ్వడం జరిగింది. d2 d3కి ఇక్కడ ఏ పారామీటర్స్ ఇవ్వలేదు కాబట్టి వాటికి 0 వాల్యూస్ అసైన్ అయి ఉంటాయి. ఎనీవే d2 అనే ఆబ్జెక్ట్కి గెట్ అనే ఫంక్షన్ ద్వారా నేను ఇక్కడ స్పెషల్గా n1 n2లకి వాల్యూస్ తీసుకోవడం జరుగుతుంది. సో d3 ఈక్వల్ టు d1 ప్లస్ d2. సో d1లో ఉన్న d2లో ఉన్న n1 n2లు కలిపి d3 అనే ఆబ్జెక్ట్లో ఉన్న n1 n2లలోకి అసైన్ చేసాం. సో ఫైనల్గా మనం చూసినట్లయితే d1 d2 d3 ఈ మూడిట్లో ఉన్న n1 n2 యొక్క వాల్యూస్ ప్రింట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆబ్జెక్ట్ వాల్యూస్, సెకండ్ ఆబ్జెక్ట్ వాల్యూస్, థర్డ్ ఆబ్జెక్ట్ వాల్యూస్ అని. ఓకే, రిజల్ట్ చూద్దాం. n1 చూడండి, ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న n1కి ఆల్రెడీ ప్రోగ్రాంలో మెయిన్లో అసైన్ చేస్తున్నాం. సెకండ్ ఆబ్జెక్ట్లో ఉన్న n1కి 10 అనే వాల్యూ ఇవ్వడం జరిగింది. సో n2కి 20 అనే వాల్యూ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న n1 n2లు ఇవైతే, సెకండ్ ఆబ్జెక్ట్లో ఉన్న n1 n2లు ఇవైతే, థర్డ్ ఆబ్జెక్ట్లో ఈ రెండు కలిపి వచ్చిన వాల్యూస్ ఇక్కడ మనకి అసైన్ కావడం, ప్రింట్ కావడం జరిగిందండి. సో ఆ విధంగా ప్లస్ ఆపరేటర్ని మనం ఓవర్లోడ్ చేయగలిగాం. ఓకే, నెక్స్ట్ మైనస్ ఆపరేటర్ని ఓవర్లోడ్ చేసి రెండు డేట్స్ మధ్యలో ఉండే డిఫరెన్స్ని ఎలా కనుక్కోవాలో చూస్తామండి. సో ఇక్కడ DMY డే మంత్ ఇయర్ అనే దానికి 3 వేరియబుల్స్ తీసుకోవడం జరిగింది. డిఫాల్ట్గా వాటి యొక్క వాల్యూస్ 0 అయితే, పారామీటర్స్ ఇస్తే పారామీటర్స్లో ఉన్న వాల్యూస్ కన్స్ట్రక్టర్ ద్వారా వాటికి అసైన్ కావడం జరుగుతుంది. లేదంటే గెట్ అనే ఫంక్షన్ ద్వారా కూడా డేని, మంత్ని, ఇయర్ని మనం గెట్ చేసుకోవచ్చు. డిస్ప్లే అనే ఫంక్షన్ ద్వారా ఎన్ని డేస్, ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ అని డిస్ప్లే చేయడం జరుగుతుంది. మరి మైనస్ ఆపరేటర్ ద్వారా ఇక్కడ చూసినట్లయితే లోకల్గా d1 m1 y1 వేరియబుల్స్ తీసుకున్నాం. ఈ వేరియబుల్స్లోకి మనకి మైనస్ ఆపరేటర్స్ ద్వారా వచ్చిన రెండు డేట్స్ యొక్క వాల్యూస్ స్టోర్ కావడం జరుగుతుంది. ఫైనల్గా వీటినే మనం రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ కూడా డేట్ అనే క్లాస్ యొక్క రిటర్న్ టైపు ఇవ్వడం జరిగింది. క్లాస్ పేరు డేట్ కాబట్టి. సో ఆపరేటర్, ఏ ఆపరేటర్ ఇది? మైనస్ ఆపరేటర్. సో డేట్ యొక్క ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. మరి ఇఫ్ కండిషన్ ద్వారా మనం చెక్ చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఉన్న డేట్ d లెస్ దెన్ dt.d అంటే మనం రైట్ సైడ్ పారామీటర్ ఇక్కడ పారామీటర్ గానీ ఇక్కడ ఆబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ ఉన్న డే రైట్ సైడ్ ఉన్న డే కంటే తక్కువగా ఉంటే లెఫ్ట్ సైడ్ ఉన్న డేకి 30 డేస్ యాడ్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న మంత్కి ఏం చేసాం? ఆ 30 డేస్ దానికి డేస్కి యాడ్ చేసాం కాబట్టి మంత్ని డిక్రిమెంట్ చేసేస్తున్నాం. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉన్న మంత్ తక్కువగా ఉంటే రైట్ సైడ్ ఉన్న దానికంటే, సో మంత్కి 12 కలిపి ఇయర్ని తగ్గించేస్తున్నాం. ఓకే, సో ఫైనల్గా d1 ఈక్వల్ టు d మైనస్ dt.d, అదేవిధంగా m1 ఈక్వల్ టు m మైనస్ dt.m, అదేవిధంగా y1 ఈక్వల్ టు y మైనస్ dt.y. ఫైనల్లీ రిటర్న్ డేటా ఆఫ్ d1 m1 y1 డేట్ అనే యొక్క క్లాస్లో ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేసాం. కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్ ద్వారా సో వాటి వాల్యూస్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. సో మీరు మెయిన్ ప్రోగ్రాంలో చూసినట్లయితే డేట్ అనే క్లాస్కి కర్ డేట్, బర్త్ డేట్, ఏజ్ అనే 3 ఆబ్జెక్ట్స్ని తీసుకోవడం జరిగింది. ఎంటర్ ది బర్త్ డే డాట్ గెట్ అన్నాం. అదే ఎంటర్ ది కరెంట్ డేట్ డాట్ గెట్ అన్నాం. సో బర్త్ డేట్, కరెంట్ డేట్ తీసుకోవడం జరిగింది. సో
మరి ఆ బర్త్ డేట్ని కరెంట్ డేట్ని డిస్ప్లే చేస్తున్నాం ఈ డిస్ప్ అనే ఫంక్షన్ ద్వారా. ఫైనల్గా ఏజ్ ఈక్వల్ టు కరెంట్ డేట్ మైనస్ బర్త్ డేట్. సో కరెంట్ డేట్ మైనస్ బర్త్ డేట్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్లో ఉన్న డే మంత్ ఇయర్ సబ్స్ట్రాక్ట్ అయ్యి ఈ ఆబ్జెక్ట్ తోటి మనకి ఫైనల్గా ఏజ్లోకి స్టోర్ కావడం జరుగుతుంది. ఏజ్ డాట్ డిస్ప్ అన్నప్పుడు మీ ఏజ్ కరెక్ట్గా డిస్ప్లే కావడం జరుగుతుందండి. సో ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాం చూడండి. సో ఎంటర్ ది బర్త్డే. సో బర్త్డేని ఇవ్వండి, డే, మంత్, ఇయర్, కరెంట్ డే, అదేవిధంగా మంత్, ఇయర్. సో అదండి, కరెంట్ డేట్ ఇదైనట్లయితే, బర్త్ డేట్ ఇదైనట్లయితే ఏజ్ ఇలా వస్తుందండి. సో ఎనీవే ఈ విధంగా మీకు ఇయర్స్, మంత్స్, డేస్ని సబ్స్ట్రాక్ట్ చేసి ఫైనల్గా రిజల్ట్ రావడం జరిగింది. మరి నెక్స్ట్ ప్రోగ్రాంలో మీరు రెండు స్ట్రింగ్స్ని ప్లస్ ఆపరేటర్ ద్వారా ఎలా యాడ్ చేయాలో చూస్తారు. చూడండి, ఇక్కడ స్ట్రింగ్ అనే క్లాస్లో st అనే స్ట్రింగ్ వేరియబుల్, క్యారెక్టర్ వేరియబుల్ తీసుకోవడం జరిగింది. మరి గెట్ అనే ఫంక్షన్ ద్వారా cin.getLine, గెట్లైన్ అనేది మనకి ఇక్కడ సిలో ఉండే గెటస్ అనే ఫంక్షన్ లాగా ఉపయోగపడుతుంది. గెట్లైన్ st,80 అనే క్యారెక్టర్, 80 నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ st అనే స్ట్రింగ్ లోకి గెట్ చేయడం జరుగుతుంది. సో డిస్ప్ అనే ఫంక్షన్ ద్వారా దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. సో ప్లస్ ఆపరేటర్ ద్వారా మనం ఇక్కడ ఆ యొక్క ప్లస్ ఆపరేటర్ని ఆపరేటర్ కీవర్డ్ ద్వారా ఓవర్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా రిటర్న్ టైప్ స్ట్రింగ్ అనే క్లాసే ఆపరేటర్ ప్లస్ స్ట్రింగ్ &str అని టెంపరవరీ ఆబ్జెక్ట్ని తీసుకొని, సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న స్ట్రింగ్ని strcpy స్ట్రింగ్ కాపీ temp.st, st అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న స్ట్రింగ్ని temp.string వేరియబుల్లోకి కాపీ చేస్తున్నాం. మధ్యలో గ్యాప్ను కూడా క్యాచ్ చేస్తున్నాం strcat ద్వారా. రైట్ సైడ్ ఉన్న స్ట్రింగ్ని, ప్లస్ ఆపరేటర్కి రైట్ సైడ్ ఉన్న స్ట్రింగ్ని టెంపరరీ స్ట్రింగ్ వేరియబుల్లోకి strst ఇదనమాట. దీంట్లో ఈ strలో ఉన్న స్ట్రింగ్ వేరియబుల్లోకి క్యాచ్ చేసి ఫైనల్గా టెంపరవరీగా మనం తీసుకున్న ఆబ్జెక్ట్ యొక్క వాల్యూని రిటర్న్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మెయిన్ ప్రోగ్రాంలో చూసినట్లయితే 3 స్ట్రింగ్ క్లాస్కి 3 ఆబ్జెక్ట్స్ని తీసుకోవడం జరిగింది, s1, s2, s3లని. మరి s1.get, s2.get రెండు స్ట్రింగ్స్ని ఫస్ట్ తీసుకుంటాం. s3 ఈక్వల్ టు s1 ప్లస్ s2 రెండు స్ట్రింగ్ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని మనం s3 అనే ఆబ్జెక్ట్కి అసైన్ చేయడం జరిగింది. s3లో ఉన్న స్ట్రింగ్ని ఫైనల్గా డిస్ప్లే చేస్తున్నాం. చూడండి, ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు మనకి ఫస్ట్ స్ట్రింగ్ అడుగుతుంది, హలో అని ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ ద స్ట్రింగ్. రెండోది, ఈ రెండు కలిపి థర్డ్ స్ట్రింగ్గా మనకి బిల్డ్ అయినాయండి. ఓకే, ఈ విధంగా మనం స్ట్రింగ్ని కన్కాటినేట్ చేసేదానికి ప్లస్ ఆపరేటర్ని ఓవర్లోడ్ చేయడం జరిగిందండి. ఓకే, ఈ విధంగా